హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. అది కూడా గాలి వార్తలు కాకుండా మన మెగా డిఎస్సి 2025 కన్వీనర్ అయినటువంటి ఎంవి కృష్ణారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటనను అఫీషియల్గా విడుదల చేయడం జరిగిందండి. ఈ పత్రికా ప్రకటనలో కొన్ని అంశాలు ఉన్నాయండి. ఈ పత్రికా ప్రకటన మీరు చదివినా మీకు కొన్ని అనుమానాలు వస్తాయండి. ఆ అనుమానాలను మీకు నివృత్తి చేయడానికే ఈ పత్రికా ప్రకటనలో మీకు అర్థం కానటువంటి ఒక పదం ఉందండి. ఆ పదం ఏంటంటే జోన్ ఆఫ్ కన్సిడరేషన్. ఆ పదంకు ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆ పత్రికా ప్రకటన యొక్క సారాంశం ఏమిటి అనే అంశాన్ని పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. సింపుల్గా చెప్పాలి అంటే మీ కళ నెరవేరే రోజు వచ్చిందండి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ రేపు అనగా ఆగస్టు 22వ తేదీ విడుదల కాబోతుందండి. ఈ సంతోషకరమైనటువంటి వార్త మీ చెవిలో పడడంతో నాకు తెలిసి ఈ రోజు రాత్రి మీకు నిద్ర రాదండి. ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకు నిద్ర రాదు, తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకు నిద్ర రాదు, అసలు బార్డర్లో ఉన్న వాళ్ళకు అసలే నిద్ర రాదండి. తప్పదండి. ఇది ఒక్కరోజు ఏదో విధంగా గడిపారనుకోండి, మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఏపీడిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ రిలీజ్ కాబోతుందండి. ఆ పత్రికా ప్రకటనను నేను ఒక్కసారి చదివి అందులో మీకు అర్థం కానటువంటి అంశాలను సవివరంగా నేను వివరిస్తానండి. చూడండి. మెగా డిఎస్సి 2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. తర్వాత టెట్ మార్కులు సరిచేసుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇవ్వడమైనది. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నేను ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పానండి. ఈ రోజు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏ అభ్యర్థులు సెలెక్ట్ కావాలో ఆ లిస్టు స్పోర్ట్స్ అథారిటీ నుండి మన ఎంవి కృష్ణారెడ్డి గారి చేతికి అందిందండి. దీనితో మెరిట్ లిస్ట్ విడుదలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారండి. ఎటువంటి లోపాలు లేకుండా అత్యంత పారదర్శకంగా చేస్తున్నారండి. 22వ తేదీ మెరిట్ లిస్ట్ అనేది విడుదల కాబోతుందండి. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉందండి, మీకు అర్థం కాని పదం అండి. ఆ పదం ఏంటంటే వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుంది. మీకు ఒక సందేహం ఉంటుందండి, ఎవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళాలి అంటే మీ వ్యక్తిగత లాగిన్ లో చూసుకుంటే అక్కడ మీకు కాల్ లెటర్ ఉంటుందండి. మీరు పలానా తేదీన పలానా చోట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అటెండ్ కావాలని మీ వ్యక్తిగత లాగిన్ లో ఒక లెటర్ అనేది ఉంచడము జరుగుతుందండి. ఎవరికి లెటర్ ఉంచుతారు? జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు మాత్రమే. ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఉందండి. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే అర్థము ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో. దేనికి ఎలిజిబిలిటీ అండి? ఉద్యోగం సాధించడానికి కావలసినన్ని అర్హత మార్కులు ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రమే జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లో ఉన్నట్టుగా పరిగణించి వారికి మాత్రమే కాల్ లెటర్ అందించడము జరుగుతుంది. ఎవరైతే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటారో వారు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అటెండ్ కావాలండి. అదండి అర్థం. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే మీరు ఉద్యోగానికి ఎంపిక కావలసినన్ని మార్కులు మీరు తెచ్చుకొని ఉంటేనే అప్పుడు మీరు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వెళ్తారు. ఓకేనా అండి? తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఆ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి, క్యాస్ట్ సర్టిఫికేట్,
మీ దగ్గర పాతది ఉంటే చెల్లదు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రము, గెస్టెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, మీ దగ్గర ఉన్న మార్క్స్ మెమోస్ అన్ని డాక్యుమెంట్స్ 3 సెట్లు జిరాక్స్ చేసుకోండి. వాటి మీద గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించండి. తర్వాత మీ పాస్ ఫోటో 5 కాపీస్ పెట్టుకోవాలండి. ఇవన్నీ పెట్టుకొని మీరు వెరిఫికేషన్ కు హాజరు కావాలండి. వెరిఫికేషన్ కు హాజరు కావడానికన్నా ముందు మీరు ఒక పని చేయాలండి. ఏంటి ఆ పని అంటే, మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అన్నిటినీ కూడా వెబ్సైట్ లో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ కు తీసుకోబోతున్నారో ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా డిఎస్సి వెబ్సైట్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా అండి. మరొక అంశం, మీరు ఏ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి, మీకు కొన్ని సందేహాలు ఉంటాయి కదండి. అలాంటి వారి కోసము డిఎస్సి వెబ్సైట్ లో తొందరలోనే చెక్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ చెక్ లిస్ట్ లో ఏ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదండి మరొక ముఖ్యమైన అంశం. ఒకవేళ మీరు అబ్సెంట్ అయినా, సర్టిఫికేట్లు సమర్పించకపోయినా, ఒకవేళ తగిన అర్హతలు లేకపోయినా, మెరిట్ లిస్ట్ లో నెక్స్ట్ ఎవరైతే ఉంటారో, అంటే మీకంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లో ఉన్నట్టుగా పరిగణించి వారికి అవకాశము ఇస్తారండి. ఓకేనా అండి. ఇవి మెయిన్ పాయింట్స్ అండి. తర్వాత ఉద్యోగం ఇప్పిస్తారని దళారు చెప్పే మాటలు ఇలాంటివి ఉన్నాయండి. అవి ఇంపార్టెంట్ అంశాలు కాదండి. మీరు ఇవ్వండి ముఖ్యమైన అంశాలు. అంటే మీరు ఏపీడిఎస్సి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా అధికారిక వెబ్సైట్ లో చూడండి. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలో కావద్దని ఇవ్వడము జరిగిందండి. ఇదండి ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రిలీజ్డ్ బై అవర్ మెగా డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు. ఓకేనా అండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. వాటి సందేహాలు నివృత్తి చేస్తూ నేను రేపు మరొక వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మీరందరూ ఎంత ప్రశాంతంగా పడుకోవాలని ప్రయత్నం చేసినా నాకు తెలుసండి మీకు ఈరోజు రాత్రి నిద్ర రాదు. ఎందుకంటే నేను కూడా అలాంటి స్టేజ్ దాటి వచ్చాను కాబట్టి చెప్తున్నా. నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్.